Raj! ఈ రోజు మనం వచ్చేసాం హైదరాబాద్ లో ఒక అథెంటిక్ ప్లేస్ కి, రైట్ హియర్ అట్ అవర్ శ్రీనగర్ కాలనీ. అండ్ ఈ ప్లేస్ పేరు వచ్చేసి శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్. ఇక్కడ మార్నింగ్ టైంలో ఇడ్లీ, దోశ అండ్ పూరి ఫేమస్. అంతేకాకుండా ఈవినింగ్ టైంలో ఇక్కడ దొరికే స్నాక్స్కి డిమాండ్ అంతా ఇంత ఉండదు. సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ రోజు ఇక్కడ స్నాక్స్ ఎలా ఉన్నాయని చెప్పి నేను ట్రై చేయడానికి వచ్చాను. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి టేస్ట్ చేసేద్దాం. మరి నాతో పాటు వచ్చేయండి. ఈ ప్లేస్లో స్మెల్ చూస్తేనే మౌత్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే అయితే పునుకులు, ఆలు సమోసా, ఆనియన్ సమోసా అండ్ మిర్చి బజ్జీ అయితే ఫ్రెష్గా తయారు చేస్తున్నారు. సో లేట్ చేయకుండా మనం ఆర్డర్ పెట్టేసుకుందాం. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద కిచెన్ ఆఫ్ శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్. అండ్ ఇక్కడ మనతో పాటు ఇక్కడ వర్క్ చేస్తున్న మాస్టర్ ఉన్నారు. ఇతనితో కొంచెం మాట్లాడదాం. సో అన్న చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు? 10 years నుంచి. 10 years నుంచి. అండ్ ఈ స్టాల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? ఇది పెట్టండి 15 సంవత్సరాలు దాటిందండి. 15 years ప్లస్ అవుతుంది. అవును. సో అప్పటి నుంచి మీకు డిమాండ్, క్రౌడ్ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి చూస్తున్నప్పుడు? పర్లేదు, బాగానే ఉందండి. అంతా బాగానే ఉంది. ఓకే, మీ దగ్గర మోస్ట్ సెల్ అయ్యే ఐటమ్ ఏంటి? మెయిన్గా మిర్చి, ఓకే, పునుగులు, మసాలా వడ, ఆలు బజ్జీ, మిల్ మేకర్ పకోడీ. మిల్ మేకర్ పకోడీ మిల్ మేకర్ పకోడీ ఉంటుంది మా దగ్గర. ఫుల్ వెజిటేబుల్ మిల్ మేకర్ పకోడీ. ఓకే, తర్వాత ఆనియన్ మిర్చి. మరి ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయా? అన్ని అవైలబుల్ ఉన్నాయి. అన్ని ట్రై చేసి వచ్చా? అన్ని ట్రై చేయొచ్చండి. ఓకే, మీరు వండిన వాటిలో మీకేది ఇష్టం వచ్చి చెప్పండి ఫస్ట్. మాకండి అన్ని ఇష్టమేనండి. ఒకటే చెప్పాలి కదా? ఒకటేనండి. ఆనియన్ మిర్చి, మిల్ మేకర్ పకోడీ. ఆనియన్ మిర్చి. ఓకే, ఎలా ఎలా అనిపిస్తుంది తింటారు? మంచి క్రంచీగా ఏమైనా ఫీల్ వస్తుందా? బాగానే ఉంటదండి. బాగుంటుందా? చాలా బాగుంటదండి. అది సాస్ తో తింటే బెటర్ అంటారా, చట్నీతో తింటే బెటర్ అంటారా? ఓన్లీ సాఫ్ట్ తినాలండి ఆనియన్ మిర్చి. దాని చట్నీ అక్కర్లేదండి. ఆనియన్ మిర్చి తింటామంటే సాఫ్ట్ తినాలి. అదే ఇప్పుడు మీరు మాస్టర్ కాబట్టి అడుగుతున్నాను డౌట్. చాలా మందికి ఉంటుంది ఈ డౌట్. ఇప్పుడు సమోసా అనేది ఒక ఫ్లేవర్ ఉంటుంది. అవునండి. అందులో ఆలు ఇవన్నీ మిక్స్ చేస్తారు, దానికంటూ యూనిక్ టేస్ట్ ఉంటుంది. అవునండి. అది మళ్ళీ టొమాటో సాస్ లో ముంచుకొని తింటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇక అంతేనండి. కొంతమంది టమాటా సాస్ తింటారు, కొంతమంది చట్నీ కూడా తింటారు. సమోసా అంటే మామూలు తినేయచ్చు, మిర్చి ఉంటే చాలు. అవును, చిల్లీ ఉంటే చాలు, చిల్లీతో తినేయచ్చు. కానీ కొంతమందికి కొన్ని రకాలు ఉంటాయి వాటికి. కొంతమంది టమాటా చట్నీ, అల్లం చట్నీ అడుగుతారు, కొంతమంది టమాటా సాస్ అడుగుతారు. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు అనమాట. ఓకే, ఇలా ఎవరికి ఇచ్చాలి అంటారు అయితే. అంతేనండి. ఓకే. సో ఓకే, మనకి ఇక్కడ వేడి బజ్జీలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి, మిర్చి బజ్జీలు. టఫ్డ్ మిర్చి బజ్జీ. ఇందులో ఏంటండి బ్రో? పల్లి, ఆనియన్, ఉప్పు, కారం, ఓకే, మిర్చి, కొత్తిమీర, టమాటా. ఓకే, సో ఈ బజ్జీలకి టేస్ట్ దీనివల్ల వస్తుందా? మీ సీక్రెట్ రెసిపీయా? సీక్రెట్ తెలిసిపోయింది. సో హాయ్ బ్రో. హాయ్. ఈ స్టాల్ మీదేనా బ్రో? అంటే మా ఓనర్ అంటే బావ అవుతాడు. మీ బావగారిది. ఈ స్టాల్ ఎప్పటి నుంచి రన్ అవుతుంది? దగ్గర 25 years. 25 years నుంచి రన్ అవుతుంది. కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు బ్రో. సో ఏం పర్లేదు, మీరు ఏ వర్క్ ఆపకండి, అలా చేసుకుంటూ చెప్పండి, పర్లేదు. దగ్గర 25 years నుంచి చేస్తున్నారు. సో అప్పట్లో ఎంత ఉండేది రేటు? అప్పట్లో నాకు తెలిసినట్టు 25 నుంచి 20 నాకు తెలిసినప్పటి నుంచి. ఓకే, అప్పటి నుంచి. అంటే రేట్స్ ఎలా ఉండేవి వీటివి? సమోసా, ఇడ్లీ, దోశ వీటివి అవి అంటే మామూలుగా స్టార్టింగ్ నుంచి 20, 25 అట్లా ఆ రేంజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మీ దగ్గరికి ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు కదా, మంచి డిమాండింగ్ ఉంటుంది. వీళ్ళు తింటున్నప్పుడు ఇచ్చే రియాక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ రియాక్షన్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇప్పుడప్పుడు తప్పదు అది మాకు కామన్. అది అంటే ఆనందంగా అనిపిస్తుంటుందా? కొంతమంది ఆనందం ఇస్తారు, కొంతమంది బాధ కూడా తెప్పిస్తారు. అంటే
ఆయిల్ ఫుడ్ ఇష్టపడరు కాబట్టి ఇట్స్ ఓకే, అది పర్లేదు, మనం ఏం చేయలేం. బట్ ఈ వర్షాకాలంలోనే మంచి మిర్చి బజ్జీ తింటే ఎలా ఉంటది? బాగుంటుంది. బాగుంటది కదా. ఓకే. ఇక్కడ ఫేమస్ అన్న మిల్ మేకర్ పకోడీ, పెసర పునుకులు అండ్ అలానే టమాటీ బజ్జీ కూడా ఆర్డర్ పెట్టేసాం. అవి ఇంకా ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మనకి పెసర పునుగులు అయితే ఇచ్చేసారు. లెట్స్ ట్రై. కారం కారంగా మంచి టెండర్నెస్ కలిగి బాగుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంది, మంచిగా ఫ్రై అయ్యాయి. సో వేడి వేడి మిరపకాయ బజ్జీ విత్ ఆనియన్ అండ్ పల్లీలు స్టఫింగ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నాయి కేఎఫ్సి మిల్ మేకర్ పకోడీ. కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ. సో మిల్ మేకర్ పకోడీ నేను ఇప్పటి వరకు అయితే ఎక్కడ వినలేదు, ఫస్ట్ టైం ట్రై చేయబోతాను. చిన్న సైజ్ మంచూరియన్ బాల్స్ లాగా ఉన్నాయి. డెఫినెట్లీ ఈవినింగ్ టైంలోని లో బడ్జెట్లో మనకు స్నాక్స్ తినాలనుకుంటే ఒక వర్తీ ప్లేస్ ఇది. ఇందులోని కూడా ఆయిల్ అంత ఎక్కువగా లేదు, నీట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా 10/10. సో ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రం 8.5/10 అయితే ఇచ్చేస్తాను. ఆ 8 పాయింట్స్ అన్నీ కూడా టేస్ట్కి అయితే ఇచ్చేసుకోవచ్చు మనం. అంతేకాకుండా దిస్ ఇస్ మై ఈవినింగ్ స్నాక్. ఇలా ఎండ్ అయ్యింది ఈరోజు. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.